నిజంగా కేసీఆర్ గారిని ఇగో ఇది శ్రీకాంత్ నిజంగా కేసీఆర్ గారిని ఒప్పుకోవాలి. ఒక సీఎం గురించి మాట్లాడకుండా ఒక సభ నడిపారు, కానీ మన సీఎం ఒకరోజు కూడా కేసీఆర్ పేరు లేకుండా మాట్లాడలేరంటూ. ఎస్, ఆ విషయంలో కేసీఆర్ అనేటువంటి వ్యక్తి తను ఏం చెప్పాలనుకున్నాడో చెప్పిండు. రెండో విషయం ఏంటంటే ఈ పార్టీకి భవిష్యత్తు వారసుడు కేటీ రామారావే అనేటువంటి పట్టాభిషేక కార్యక్రమం కూడా చేసేసిండు. అందులో హరీష్ రావును ఎంత పక్కకు పెట్టానో అంత పక్కకు పెట్టి ఏం చేయాలనో అది చేసి పారేసిండు. ఇక్కడ నిన్న చేసినటువంటి సభా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఈ కార్యక్రమాలన్నీ కూడా కేటీ రామారావు చుట్టూనే తిరిగినాయి. నిన్న స్క్రీన్లో కానీ పోస్టర్లో కానీ ఎక్కడ చూసినా కేటీ రామారావు అండ్ కేసీఆర్ ఫోటోలు తప్ప ఇంకో ఫోటో లేదు, ఇంకో చర్చనే రాలే అక్కడికి. సో ఓ రకంగా చెప్పాలంటే ప్రస్తుతం ఉన్నటువంటి వాతావరణ పరిస్థితుల్లో రాజకీయ పార్టీల ఇంకా బీసీల రాజకీయాలు తెర మీదకి రాలేదు కాబట్టి ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ వాతావరణంలో బీఆర్ఎస్ పార్టీ కొంత పైచేయిగా కనిపిస్తూ ఉంది. ఇప్పటికిప్పుడు ఎన్నికలు లోకల్ బాడీ ఎన్నికలు నిర్వహిస్తే కాంగ్రెస్ పార్టీ బొక్కబోర్లా పడేటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇంకొక విషయం ఏంటంటే రాజీవ్ యువ వికాసమో ఏదో పథకం తెచ్చారు కదా, ఆ పథకం కాంగ్రెస్ పార్టీకి మరణ శాసనం అవుతుంది. మీరు చూడుర్రి, ఆ పథకం కాంగ్రెస్ పార్టీకి మరణ శాసనం అయి కూర్చుంటుంది.